మనం షాపింగ్ మాల్కి వెడతాం, ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తాము. వెళ్ళే వరకు ఏ వస్తువులు గుర్తురావు. చెంచా కొనడానికి వెడతాం, ఫ్యాక్టరీ మొత్తం కొంటాం. దీనికి ఎవరు కారణం? గురుడా, శుక్రుడా, జాతకం చెప్పినవాడా? మన బుద్ధి. అక్కడికి వెళ్ళేసరికి చెంచా కొనడం కోసం వెళ్ళి కంచాలు బాగున్నాయి, తర్వాత మనం ఆ కంచమే పట్టుకుని అడుక్కోవాలి. ఇటువంటి స్టీల్ది మన ఇంట్లో లేదు, మన ఇద్దరం ఉన్నాం చాలు, ఇంకెవరు ఉండక్కర్లేదు. ఇక్కడ మహాతత్వవేత్త సోక్రటీసు ఆయన భార్య ఎప్పుడో షాపింగ్ అంటే ఒకసారి ఎడదాం రమ్మన్నట్టు ఆయన వెళ్ళారు. బోల్డ్ వస్తువులు ఉంటాయి కదా అక్కడ, అవన్నీ చూసి ఆవిడ ఏమిటో ఇక్కడ ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఏది లేకుండానే గడిపేస్తున్నాం, ఏదో బతుకు అందుకే. ఆయన అన్నట్టు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది, ఏమీ లేకుండా కూడా ఎంత ఆనందంగా ఉన్నావో మనం అన్నట్టు. వస్తువుల్లో ఏం లేదండి, మన మనస్తత్వంలో ఉంది. అన్ని ఉన్నాయి, మన ఇంట్లో ఏం లేకుండా బతుకుతున్నాం అన్న భావన ఆవిడ క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది, ఆందోళన పెరిగి. అన్ని ఉన్నా కూడా నాకేం అక్కర్ లేకుండా బతుకుతున్నాననే భావన ఈయన 125 ఏళ్ళు బతికేలా చేస్తుంది. ఇప్పుడు అనారోగ్యాలకు కారణం ఆందోళన కదా, మన ఆశలు కదా, అవన్నీ మన ఇంట్లో ఉండాలా? అవసరం.